ఫ్రెండ్స్, తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్, ఈ పేరు ఇవాళ కొత్త కాదు తెలంగాణలో. తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్, ఈయన పేరు మొహమ్మద్ షఫీ, అంతేనా? అంతేనా? షఫీ సార్ పేరు. ఈయన పేరు చిలక ప్రవీణ్, మా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ మెంబర్. ఒక చిన్న పంచాయతీ నడిచింది, మతపరమైన పంచాయతీ నడిచింది. చిలక ప్రవీణ్ గారు ఒక స్లిప్ ఆఫ్ టంగ్ అని అనుకుందాం, 65 years అని అనేదో ఏమో అనబోయి 90 years అని అనేసిండ్రు. దాన్ని క్లిప్ కట్ చేసి షఫీ గారు, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన వాళ్ళు గారా, ముందే తెలుసుకొని అట్రాక్ట్ అయిపోయి దానిలో లా పెట్టి కంప్లైంట్ చేసిండ్రు. కంప్లైంట్ చేసే కంటే ముందు నేనేం చెప్తున్నానంటే, ఒక స్లిప్ ఆఫ్ టంగ్ అని తెలుసుకొని చిలక ప్రవీణ్ గారు క్షమాపణ కూడా ఆల్రెడీ చెప్పేసిండు. ఎస్, ఇది స్లిప్ ఆఫ్ టంగ్ అయింది, ఏజ్ ఇట్లా కాదు, ఏజ్ ఇంత అని చెప్పి ఆయన మాట్లాడేసి ఆ ఏజ్ను కూడా సవరణ చేసి ఆయన క్షమాపణ కూడా ఆల్రెడీ నెక్స్ట్ వీడియోలోనో ఆ వీడియోలోనో ఖతం చేసేసిండు పంచాయతీ. కాకపోతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన షఫీ, శవాల మీద పేలాలు ఏరుకునే రకం షఫీ, దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేసి దీనికి ఒక మతోన్వాద యాంగిల్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నౌ లెట్ us బీ వెరీ క్లియర్ ఆన్ దిస్ టాపిక్. షఫీ గారు లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సులు చేస్తారట. లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సులు చేస్తారని అంటే, సార్ మీ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సులల్లా మళ్ళీ గిరీష్ గారు మీ కోర్స్ తీసుకుంటాడు లేదా, వెదర్ యూ హ్యావ్ దట్ లా ఆఫ్ అట్రాక్షన్? అయితే చిలక ప్రవీణ్ ఏం చేసిండు తెలుసా, మనోడు చేసే స్కామ్ని బయట పెట్టిండు. ద పవర్ ఆఫ్ మిలియనేర్ మైండ్ సెట్స్ అండ్ మిరాకిల్స్ అంట. ద పవర్ ఆఫ్ మిలియనేర్ అంట. మళ్ళీ నువ్వు మిలియనేరా? నువ్వు మిలియనేర్ అయితే యూట్యూబ్లలో లా ఆఫ్ అట్రాక్షన్ యూట్యూబ్ వీడియోలు ఎందుకు చేస్తున్నావు? వేర్ ఈస్ దట్ అట్రాక్షన్ అండ్ వేర్ ఈస్ దట్ లా విచ్ బైండ్స్ దిస్ అట్రాక్షన్? ఏం గొంతు తక్కువైందా అట్రాక్షన్కి పెట్టడానికి షఫీ గారు? దొరకనిక మా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ సభ్యుడే దొరికిండా చిలక ప్రవీణ్? మీరేమనుకున్నారు? అక్రమ కేసులు, అడ్డమైన మాటలు మాట్లాడంగానే వదిలేస్తారు అనుకున్నారా? ఇలా యూట్యూబ్ ఫెటర్నిటీ అంతా అబ్సల్యూట్ డేటా మీద మాట్లాడదాం. వెన్ దెర్ ఈజ్ అ లా ఆఫ్ అట్రాక్షన్, ఈ మోటివేషన్లో మీరు 15,000 రూపాయలు ఛార్జ్ చేస్తారట. అదే కదా ఎక్స్పోజ్ చేసింది చిలక ప్రవీణ్, నాకు తెలుసు. మీరు 15,000 రూపాయలు ఛార్జ్ చేస్తారట. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా అండ్ ఐ విల్ రెండర్ ఎన్ అపాలజీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ మిస్టర్ షఫీ. నేను క్షమాపణ కూడా చెప్తా. ఆ లా ఆఫ్ అట్రాక్షన్ 15,000 కట్టిన తర్వాత మళ్ళీ అట్రాక్షన్ వస్తుందా, లా వస్తుందా అంటే రెండు రావు. ఆయన ఇంకొక గంభీరమైన ఆరోపణ కూడా చేసిండు, లా రాదు, అట్రాక్షన్ రాదు, మళ్ళీ లవ్ అవుతుందో లేదో నాకు తెలియదు అని చెప్పి ఆయన గంభీరమైన ఆరోపణలు చేసిండు. అది వాళ్ళకిద్దరికి సంబంధించిన విషయం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ దగ్గర మాట్లాడిన తర్వాత 15,000 రూపాయలు కట్టిన తర్వాత అట్రాక్షన్ రాకపోయే, లా రాకపోయే, లా ఆఫ్ అట్రాక్షన్ లేకపోయే లే అని చెప్పి ఇవ్వాలంటే మళ్ళీ ఏం చేయాలా? మాస్టర్ కోర్సు తీసుకోవాలా, 50,000 కట్టాలట. ఏ షఫీ గారు అడ్వాన్స్ ఎందుకు? దాని తర్వాత ప్రో మ్యాక్స్ ఉంటుందా, 1,00,000 రూపాయలది? అది ఉంటుంది కదా మన దగ్గర, బేసిక్, అడ్వాన్స్డ్, మ్యాక్స్ ప్రో. షఫీ గారు చెప్పండి. మీ వ్యక్తిగత జీవితాలు ఎక్సెట్రా ఎక్సెట్రా పక్కకు పెడదాం. వెన్ యూ ఆర్ ఇన్ పబ్లిక్, లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడైతే పబ్లిక్లో మాట్లాడుతున్నావో, ద మిలియనేర్ మైండ్ సెట్ అని చెప్పి మాట్లాడుతున్నావో, ఈ మిలియనేర్ మైండ్ సెట్ అంటే ఈ లెక్క ప్రకారం ఈ కాన్సెప్ట్ని మీరు మాస్టర్ చేసిరు కాబట్టి యూ హ్యావ్ టు బి ఏ బిలియనేర్. నువ్వు బిలియనేర్ అయితేనే మిలియనేర్ చేయగలుగుతావు. నువ్వు బిలియనేరే కాకపోతే నువ్వు మమ్మల్ని మిలియనేర్ ఏం చేస్తావు? ఈ బంకచెక్క మాటలు అంటారు ఇవి, నిజంగా చెప్తే కరెక్టా కదా? సరే, నేను బిలియనేర్ అయితే మళ్ళీ నువ్వు యూట్యూబ్లలో వీడియోలు చేసుకొని మందుని మీరు మిలియనేర్ ఎంతమందిని చేస్తున్నావు? ఒక కేస్ స్టడీ రాదు షఫాన, ఎంతమందిని మిలియనేర్ చేసినావు? బిచ్చపోలం చేయకుంటే చాలు. ఆయనకి 15,000 రూపాయల కోర్స్ ఇచ్చి అడ్వాన్స్డ్ వర్జన్ అని 50,000 తీసుకున్నావు. మళ్ళీ దీని తర్వాత మ్యాక్స్ ప్రో వర్జన్ కూడా ఉంటుంది. వచ్చారా రే, మ్యాక్స్ ప్రో వర్జన్ కూడా ఉంటుందంట. స్నాప్చాట్ ఫోటో ఇది, చమకాస్తుంది ముఖం. షఫీ గారు చెప్పండి సార్. ఫ్రెండ్స్, ఈ లా ఆఫ్ అట్రాక్షన్లు ఏముండయి. యూ కెనాట్ పోస్ట్పోన్ యువర్ కర్మ. నీ కర్మలు కావాలనంటే అది అవుతుంది. అది వేరే విషయం. అది వేరే విషయం. ఏంది తెలుసా? ఆ జటాధరుడు, ఆ నీలకంఠుడు, ఆ పార్వతీ వల్లభుడు అనుగ్రహం నీకుంటే, నేనన్న మాట కాదు, పెద్ద పెద్ద సిద్ధాంత పరులు మాట్లాడతారు. ఏందనంటే, ఆయన కటాక్షన్ మీ మీద ఉంటే డైనోసార్ వచ్చి నీ మీద అటాక్ చేసేది గండు చీమతో పోతుంది కాక అని చెప్పి చెప్తారు. అనుగ్రహం. అంతేగాని ఈ అట్రాక్షన్ వలన అది ఏంద్రా భయ్ అట్రాక్షన్ అని అంటే అదేదో చేస్తారు కదా, నువ్వు అనుకున్నది అది అవుతుంటుందంట. ఎట్లా అవుతుంది? మా దగ్గర కూడా ఒక ఎపిసోడ్ వేసిర్రు, చల్ అని చెప్పినాం మేము, పక్కకి జరుగురు ఇవన్నీ నడవే అని చెప్పినాం. వద్దని చెప్పినాం కదా మనం, వద్దని చెప్పినాం. నాకు తెలియకుండా ఒక షో అయింది ఇక్కడ మా దాంట్లో కూడా. నేను వద్దని చెప్పినాం. అసలు ఏంది ఇది పంచాయతీ అని అన్నాం. ఈ గివెన్ చల్ అని చెప్పినాం. నేను ఇంత చెప్తున్నానంటే మేము ఎంత ధైర్యంగా చెప్తున్నాం చూడండి. ఇది తప్పు. మాకు తెలియకుండా కొన్ని అయితే ఈ ఛానల్లో వస్తారు కొంతమంది. వెన్ ఇట్ కమ్స్ టు అవర్ నోటీస్ అండ్ వీఆర్ విజిల్. షఫీ గారు ఒకసారి లా ఆఫ్ అట్రాక్షన్ మనతోనే చేద్దాం కదా. చర్మల చిత్రగుప్త మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది, ఆర్ యూ రెడీ ఫర్ ది ఛాలెంజ్?
మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. చిల్క ప్రవీణ్కి జరిగిన అన్యాయం ఇది ఖచ్చితంగా. అంటే మీరు ఏదైనా చేయొచ్చు, కాకపోతే ఒక యాంగిల్ని పట్టుకొని ఆ యాంగిల్ ఆయన క్షమాపణ చెప్పినాక కూడా ఇది రైట్ యాంగిల్ కాదు, ఇది వేరే యాంగిల్ అని చెప్పి పోర్ట్రే చేసి మతతత్వ విద్వేషాలు రెచ్చగొడుతుంది మీరు కాదా? మీరు మాట్లాడితే సంసారం, వాళ్ళు మాట్లాడితే వ్యభిచారం ఎట్లయితుంది? వెన్ యు ఆర్ క్రియేటింగ్ ద మిలియనేర్ మైండ్ సెట్ మై డియర్ షఫీ, వై యు ఆర్ నాట్ బికమింగ్ ఎ బిలియనేర్ ఈజ్ మై క్వశ్చన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ టుడే. చెప్పు మిస్టర్ షఫీ. యూట్యూబర్లను గుడ్డలు కూడా తీసి కొడతాం, యూట్యూబర్లను గది చేస్తాం, యూట్యూబర్లను ఇది చేస్తాం. ఫస్ట్ రైతులకు నీళ్లు చక్కగిద్దాం, దాని మీద పోరాడదాం షఫీ. డిజిటల్ మీడియా అసోసియేషన్ దీన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నది ఫ్రెండ్స్. దీని మీద పోరాటం ఆగది షఫీ. యు ఆర్ నాట్ జస్ట్ చిల్క ప్రవీణ్ ఒక్కరే లేరు ఇప్పుడు ఇక్కడ. మా అందరి గొంతులు గలమై మాట్లాడతాయి చిల్క ప్రవీణ్కి. ఆయన క్షమాపణ చెప్పిండు. క్షమాపణ చెప్పిన తర్వాత పశ్చాత్తాప ధోరణి కంటే ఇంకేం కావాలి నీకు? అంటే నీ కాల్పోకాలా? మళ్ళీ నువ్వు మాట్లాడిన మాటలు ఎట్లాంటివి ఉంటాయి? వెన్ యూ ఆర్ ఎ మోటివేషనల్ స్పీకర్, ఈజ్ దిస్ ద మోటివేషన్ దట్ యూ వాంట్ టు గివ్ ఇట్ టు ద సొసైటీ? నేను రికగ్నైజ్ ఎట్లా చేస్తా తెలుసా షఫీ గారు? ఒక మోటివేషనల్ స్పీకర్ లెక్క మీరు నాకు పరిచయం. మిమ్మల్ని నేను తెలివా అని నేను అంటలేను, మీరు నాకు పరిచయమే. నేను మీకు పరిచయం లేకపోవచ్చు, మీ అంత పెద్దోని కాదు నేను, కోన్కిస్కా గొట్టంగాని. కానీ మీరు చాలా పెద్ద మేధావి, బిలియనేర్ మైండ్ సెట్ మీది. బిలియనేర్ ఇట్లా చిట్కెలేరా పైసలు వస్తాయి గట్లా. నేను ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాను. మంత్రం వేద్దామా ఒకసారి? అరే సిగిరి కింద పత కింద మాన్ కింద పుట్టలోన పురుగు పుట్టే. మిలియనేర్ మైండ్ సెట్లలో బిలియనేర్లు వచ్చావు, పైసలు వస్తాయి. ఇది లా ఆఫ్ అట్రాక్షన్. చిల్క ప్రవీణ్కి మద్దతు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ బేషరతున మద్దతు తెలుపుతుంది షఫీ గారు. అట్ ఆల్ యాంగిల్స్, అట్ ఆల్ ప్లాట్ఫామ్స్. ఆయన ఆల్రెడీ క్షమాపణ చెప్పిన తర్వాత పంచాయతీ ఏంది? మేము కూడా అన్ని తోదాం, మళ్ళీ అన్నీ తీద్దాం సార్, అన్నీ తీద్దాం. తీయాలన్నా వద్దా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పండి. ఈజ్ నాట్ ఎ సింగిల్ యూట్యూబర్ నా. నువ్వు ఒక వీడియోని సర్క్యులేట్ చేసి సగం నిజాలు చెప్తానంటే కుదరదు షఫీ గారు. మేము కూడా అన్ని తీద్దాం, మళ్ళీ మాట్లాడదాం. లెట్ us కాన్సన్ట్రేట్ నౌ. భారత్ మాతాకి జై.